పిల్లలు కొత్తూరుకి వచ్చాము, బస్సు వాడిని దింపరా అంటే ఏ రోడ్లో దింపేసిపోయాడు. నర్సాపురం అదే చెన్నూరు అనుకుంటే చెన్నూరు ఏం కాదు, సిటీ లాగా ఉంది చూస్తుంటే. ఆడికి వాడు మర్చిపోయాడు తెలిసి, వాడు మర్చిపోయాడు మాకు చెప్పడం. నేను అప్పటికి వాడికి 2 సార్లు చెప్పా, నర్సాపురం వస్తే చెప్పరా బాబు అని. వాడు అట్నే వచ్చాడు, ఇక్కడ దింపేసి ఇదే నర్సాపురం అయ్యాడు. చూసేమో గట్టి 4 ఇల్లు కనిపిస్తుంది నర్సాపురంలో. ఈ నర్సాపురం అడిగితే కాదు చిట్నాడు అంట. ఏ ఊరికి వచ్చినావు మళ్ళీ ఆటోడుకొని లగెత్తాలి, లగేజ్ వేసుకొని. లగేజ్ లేకపోతే ఎక్కడికైనా మొత్తం ఈ లగేజ్ వేసుకొని అట్ట ఇటు తెప్పిస్తే. అందులో ఇది అంతర్వేది బీచ్ ఉంది తెలుసుగా. అంతర్వేది బీచ్ అంటే మన బాలకృష్ణ ఉంది కదా, నందమూరి బాలకృష్ణ ఎక్కువ ఎడగా వస్తాడు. ఏ సినిమా హిట్ అయినా కానీ రావాల్సిందే అంతర్వేదికి. సో ఆ ఊరు దగ్గరలో ఉన్నాం. మాకంతా జస్ట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ అంతే అంతర్వేదికి. అంతర్వేది వెళ్ళాలంటే అక్కడ ఒక ఉంటుంది గైస్, అంటే ఊరు దాటేటప్పుడు మనం డైరెక్ట్గా ఇది ఉంటుంది, రేవు ఉంటుంది. ఆ రేవు దాటాలంటే బోట్ ఎక్కాల. సో దెర్ ఇస్ నో రోడ్. సో డైరెక్ట్గా ఇంకా పడదాడికి పోవాలి. వ్యూ చాలా బాగుంటుంది. వీలైతే వెళ్తాం, ఎక్స్ప్లోర్ చేస్తాం అది కూడా. లేదా ఇప్పుడే ఆటో ఎక్కేసి అక్కడి నుంచి ఆటో ఎక్కాము. ఆటోలో ఫుల్ జనాలు ఉంటారు, అందుకని రికార్డ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి సర్వీస్ ఆటో తీసుకొని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్తాను. వాళ్ళే రూమ్ ఇచ్చారు ఇంట్లో, అంటే బయట రిసార్ట్ కాదు కానీ బయట రూమ్స్ అయితే కొంచెం మనకి వేరేలాగా ఉండేది. అయినా మనం ఎక్కువసేపు స్టే చేయం కాబట్టి ఏదో ఒకటి ప్రశాంతంగా ఫ్యాన్ ఉంది చాలు. టైం వచ్చి ఈవినింగ్ 5:30 అయింది. యాక్చువల్గా టెర్రస్ మీద డెకార్ చేశారు, ఇంకా ఫుల్గా క్లౌడ్స్ వచ్చేసినాయి చూడండి. ఈ సైడ్ ఏమో క్లౌడ్స్ తక్కువ ఉన్నాయి, ఈ సైడ్ ఏమో క్లౌడ్స్ అన్నీ తక్కువ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఏమో మొత్తం థండర్ స్టార్మ్స్ అని అద్దరు కొట్టేస్తుంది, బ్లాక్ అయిపోయింది అంతా. మన అందుకని డెక్కర్ కింద షిఫ్ట్ చేస్తున్నారు. సో కొంచెం ఈవెంట్ లేట్గా స్టార్ట్ కావచ్చు. మేము ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి పైకి వచ్చాం. అసలు మనం గోదావరిలో ఉన్నాం కాబట్టి గోదావరిలో మోస్ట్ ఫేమస్ ఏంటి, ఇంకా చెట్లు, ఇంకా ఇవి ఉన్నాయి కదా రేవులు అలాంటివి ఉంటాయి. ఇక్కడ మంచిగా అవే ఎక్కువ ఫేమస్ ఎక్కువ ఉంటాయి. నేను ఇంతకుముందు వచ్చాను ఇక్కడికి. ఎక్కువ చెరువులు ఉంటాయి, ఏదంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉంటాయి. సో అంటే ఈ ఏరియాలో తక్కువ ఉంటుంది నాకు తెలిసి. నరసాపురంలో వెళ్దాం అనుకున్నాం కానీ ఆ బీచ్ ఏరియాలో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అదొక జిడ్డు టైప్ వస్తుంది అనమాట. దానివల్ల మేము మా ఇద్దరు వాళ్ళ వల్ల కాలేదు. మేము రూమ్లో పడ్డాం, ఎడిట్ చేసుకుని నిద్ర వస్తుంది. ఏదో అయిపోయింది కదా, ఒక డే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి తెలియదు, త్వరగా అయిపోతాయి డేస్ అన్ని. ఓకే గైస్, ఇంకా ఏదో ఉంటే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు షూట్ స్టార్ట్ అయిపోయింది. షూట్ స్టార్ట్ అయిపోయి బ్రైట్కి అంటే బ్రైట్ చూపి జరిగింది ఇప్పుడు దాకా. వాళ్ళకి అన్ని షార్ట్స్ చెప్పేసి కరెంట్ పోయింది ప్రజెంట్. సో పవర్ వస్తే ఇన్వర్టర్ మీద నడుస్తున్నాయి ఈ లైట్స్ వరకు. మెయిన్ లైట్స్ అంటే ఇంకోటి 1000 వాట్స్ కాబట్టి 3 లైట్స్ పెట్టాము. 1 2 3 లైట్స్ గురించి చెప్తానండి. 1 2 కీ లైట్స్, ఒకటి బ్యాక్ లైట్ పెట్టాము. ఈ బ్యాక్ లైట్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు కదా, బ్లాస్ట్ చేసినప్పుడు క్లియర్గా క్లియర్గా అవి మనకు కనిపించాలంటే బ్యాక్ లైట్ ఉందనుకో అది బాగా షైన్ అవుతాయి అనమాట. వాటికి వచ్చే షైన్ డబుల్ అవుతాయి అనమాట. సో అందుకే బ్యాక్ లైట్ వాడండి ఎప్పుడైనా కానీ, స్ప్రేస్ వాడినా కానీ ఏటికైనా కానీ బ్యాక్ లైట్ అనేది ఖచ్చితంగా హెయిర్ పడింది అంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి షార్ట్స్. సో అలాగా మీ క్రియేటివిటీ అనమాట, మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో మీ ఇష్టము. మోస్ట్ ఆఫ్ ది గైస్ ఏదన్నా చేసుకున్నప్పుడు కానీ మనకు ఖచ్చితంగా అంటే లైట్ ఒకటే వస్తుంది, ఎక్కువ రావట్లేదు. అందుకే మీరు ఒక లైట్ అయితే వస్తుంది, 3 లైట్లు పెడితే ట్రిప్ అయిపోతుంది, అందుకే వచ్చింది అది. ఇప్పుడున్న కానీ లైట్స్ అనేది మీరు ఎన్ని విధాలు వాడతారో అన్ని మంచి షాట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఏ షూటింగ్ పోయినా లైట్ దగ్గర కాంప్రమైజ్ కామాకండి. లైట్స్ అనేది పక్కా వస్తాయి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. యాక్చువల్గా ఫంక్షన్ జరిగేటప్పుడు మనము ఫుటేజ్ రికార్డ్ చేయాలనుకుంటాం కానీ మనం షూట్ చేస్తుంటే అస్సలు అవ్వని పని కాదు. ఎందుకంటే మేము లిమిటెడ్గా వచ్చాము అనమాట, రాత్రి ఇద్దరే వచ్చాము, అస్సలు టైం దొరకలేదు. మనం ఉన్నది ఈ బీచ్ దగ్గర కదా, సో ఇది నరసాపురం అంటే భీమవరం దగ్గర కాబట్టి చూడండి ఎట్లుందో పంచాయతీ తడిసిపోయింది మొత్తం. ఫస్ట్ రాగానే ఎవరు పక్కన ఎవరు లేరు కానీ వర్షం పడుతుంది, పక్కన ఎవరు లేరు కానీ పక్కన చూపిస్తే నా బాడీ కండిషన్ చూపిస్తే చచ్చిపోతారు అందరూ. అట్ట అయిపోయినా అసలు మొత్తం ఫుల్ స్వెట్, అసలు ఇంతవరకు గ్యాప్ లేదు, మొత్తం తడిసిపోయినా ముద్ద అయిపోయినా. తప్పదు గైస్, ఇంకా నాకు ముందే స్వెట్ ఎక్కువ. అందులో ఇంకా ఈ బీచ్ ఏరియాలో కొంచెం స్వెట్ ఎక్కువ ఉంటుంది. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మూసుకున్నాయి. 3 కలిపి కూడా ఎట్లుంటుంది తెలుసా, బకెట్ నీళ్ళు వచ్చేయాలి బయటికి. అట్లుంటుంది, తప్పదు, అట్లుంటుంది గైస్, కష్టాలు. ఓకేనా, ఎవరైనా ఫోటోగ్రఫర్ కావాలనుకుంటే ఇలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం కట్టెక్కితేనే ఒక సినిమాటోగ్రఫర్గా మనం అనేది నిలబడవచ్చు. కష్టపడాలి ఏది రాదు గైస్, ఓకేనా, కష్టపడాలని అన్నారు. ఇప్పుడే షూట్ అయిపోయింది అనమాట. సో ఇది డెకార్ బ్యాక్ షూట్ చేసి
చేతులు టైట్ ఉన్నాయి అంతే ఇక చేతులు. బ్యాక్ డెకార్ ఇది స్మాల్ డెకార్. జస్ట్ ఏంటంటే జస్ట్ పెళ్లి కూతురు చేస్తారు కదా, అంటే పెళ్లి కూతురు రెడీ చేసి ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ ఫంక్షన్ అనమాట. ఈవినింగ్ హల్దీ ఉంటుంది, ఈవినింగ్ హల్దీ కూడా చూపిస్తాను. ఇదిగో మా ఎక్విప్మెంట్ రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి ఇప్పుడు రా కష్టపడి. ఇది గైస్ డెకార్. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్డేట్ ఇస్తాను. హల్దీలో ఎలా జరుగుతుంది అనేది. మోస్ట్లీ హల్దీ అనేది చాలా కామన్ జరుగుతుంది, పెద్దగా ఏమి ఉండదు. హల్దీ వచ్చి నైట్ జరిగింది. నైట్ నేను షూట్ చేద్దాం అనుకున్నా, ఫుల్ వర్షం అసలుకి. అసలు సెట్ చూడడానికి కూడా టైం అనేది మాకు దొరకలేదు. మేమే ఎక్కువ షూట్ చేయాలి నైట్, ఎందుకంటే అంతలా వర్షం పడింది. సో అందుకని ఇంకా సెట్ చేయడం షూట్ చేయలేకపోయినాము. ఏంటంటే ఇంకా మొత్తం గుడి దగ్గరికి వెళ్ళి నలుగు పెడతారు కదా, సో ఆ కార్యక్రమం అయిపోయాక మధ్య నుంచి పెళ్లి కూతురు చేసి డైరెక్ట్గా ఇంకా అబ్బాయి వాళ్ళకి తీసుకెళ్తే అక్కడ మెయిన్ ఈవెంట్ అనమాట. ఆ ఈవెంట్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే రిసెప్షన్ కవర్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక కెమెరా చూపిస్తా. చూసారా ఎంత ఉందో? నేను దీన్ని బాహుబలి కెమెరా అంట. ఇది కెనాన్ R3 ఓల్డ్ కెమెరా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. దీంట్లో వచ్చే ఫుటేజ్ ఉంటుంది అంటే కెనాన్లో కలర్స్ బాగుంటాయి కదా చూడడానికి, ఫుటేజ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చూడగానే అసలుకి వెయిట్ అయితే బండ వెయిట్ ఉంటుంది. ఇది బండే, ఇది ఒక బండ. దీంట్లో వచ్చే అవుట్పుట్ చూసినాక మనకు వెయిట్ అనిపించదు, ఇంకా తీయాలి ఇంకా మంచి తీయాలి అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఏదైనా మంచి కెమెరా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ అంటే అవుట్పుట్ బాగా వచ్చినప్పుడు మీలో ఈ వీడియో చూసిన వాళ్ళు మీలో ఎంతమందికి అవుట్పుట్ బాగా వచ్చినప్పుడు కెమెరా వెయిట్ కానీ గింబల్ వెయిట్ కానీ ఏదైనా కష్టం చేసినా గుర్తు రాకుండా పోద్దో కింద కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే అవుట్పుట్ బాగా వచ్చిందంటే 4 కేజీల కెమెరా అయినా నాకు ఏం అనిపించదు. అవుట్పుట్ బాగా రాకుండా సిచ్యువేషన్ బాగలేదంటే 1/2 కేజీ కెమెరా అయినా చాలా భారంగా ఫీల్ అవుతా. సో అది మాత్రం నాకుంది. మీకుంటే ఖచ్చితంగా కామెంట్ చెప్పండి, ఓకేనా? ఒక్కసారి లొకేషన్ చూడండి,